నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. పితృదోషాలు అనేది సర్వసాధారణంగా వినేటటువంటి ఒక టాపిక్ అండి. అయితే దీనికి సంబంధించి బలి పూజలు జనరల్ గా చూస్తూ ఉంటాం. నారాయణ నాగ్ బలి అంటారు. చాలా విపరీతంగా దాని గురించి స్ప్రెడ్ చేయటం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే మరి ఎందుకు అంత స్ప్రెడ్ చేయడం, దాంతో వచ్చేటటువంటి అంత నిజంగా పవర్ఫుల్లా? ఒక్కసారి నారాయణ బలి గనుక చేస్తే నిజంగానే పితృదోషాల నుంచి బయటపడతామా అనే సందేహం సగటు ఎవరికైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి కలగచ్చు. దానికి మీ సమాధానం? అది నారాయణ నాగ్ బలి అనేటువంటిది కొంత డబ్బుతో కూడుకున్నటువంటి పూజ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ డబ్బుతో ఉంటుంది అనేటువంటి మన విధానంలో కొన్ని వస్తువులు కావచ్చును, బ్రాహ్మణుల దక్షిణ కావచ్చును, చాలా క్రతువుకి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఒకసారి చేసుకుంటే సరిపోతుందా? అసలు ఎందుకు చేస్తారు నారాయణ నాగ్ బలి? నా ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో ఒక ఏజ్డ్ పర్సన్, ఒక లేడీ, తన పేరు కూడా పద్మనే, విన్నరా? సరే, మీరంటే పద్మిని గారు, తన పేరు పద్మావతి. వారి యొక్క అత్తగారు చనిపోయారు. వారి ఇంట్లో అంటే ఇంటి నుండి ఇక వెళ్ళేటువంటి సందర్భంలో ప్రాణం పోయింది. ఇంట్లో కాకుండా త్రోవలో, హాస్పిటల్లో. అటు నుండి అంటే వారి యొక్క సొంత నివాసాన్ని తీసుకువెళ్ళారట. ఇదంతా చేసుకున్నారు, అయిపోయింది. 2015 ఎండింగ్ 16లో ఇది జరిగినటువంటిది. దాని తర్వాత ఒక 1 or 2 months 3 monthsలో ఈమె సడన్గా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉన్నది కూడా అబ్జర్వ్ చేయలేకపోయిందా. రోజు పొద్దుట పువ్వులకు వెళ్తుంది, పువ్వులు తీసుకొని రాగా ఏదో తట్టుకొని అడ్డమడింది. అప్పటి నుండి సుమారుగా ప్రతి ఒక 1 yearలో ఒక 3 సార్లు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. ఇయర్లో 3 times ఒక 1 week అడ్మిట్ అవ్వడం. మినిమం 3-4 నెలలకు ఒకసారి వెళ్ళడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. అంటే మోషన్స్ కావచ్చును, వామిటింగ్స్ కావచ్చును, లేదా హెల్త్ ఇష్యూస్ రావడం. ఇక ఎక్కడ చూపించినా కూడా ఏం లేదంటున్నారు. ఏ హాస్పిటల్లో, చాలా పెద్ద హాస్పిటల్ కూడా తిరిగారు, యశోద, లైక్ కేర్ హాస్పిటల్, ఎక్కడ కూడా ఏం లేదు, బాగానే ఉంది అంటున్నారు. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటి అంటే, ఆ దహనం అయిపోయిన తర్వాత ఆ యొక్క అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చెట్టుకు కట్టడం జరిగింది. అంటే ఉంటుంది. ఒక కొన్ని రోజులు అక్కడ మనం 4-5 రోజులు వారు ఉంటారు అక్కడే, బ్రాహ్మణులే వారు కూడా. అక్కడ వంట చేసుకునేటువంటి పరిస్థితి, అంటే వంట అంటే ఐ మీన్ మనకు పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమంలో అవన్నీ ఉంటాయి కనుక చివరి రోజు అది తీసుకొని కాశీకి కానీ ఎక్కడికైనా పంపించేటువంటి సందర్భంలో అక్కడ రోజు అక్కడ వెళ్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా 4-5 రోజులు అక్కడికి వెళ్ళాలి. ప్రతిరోజు నిత్యకర్మ ఉంటుంది. 11 రోజులు అక్కడికి వెళ్ళాలి. 9 రోజులైనా కూడా వెళ్ళే సందర్భంలో రోజు అక్కడ ఉంటుంది. అక్కడ అయితే ఇక్కడ ఏమైంది తెలియకుండా ఒక ప్రొక్లైన్ వచ్చి ఆ చెట్టు తీసేయడం జరిగింది. ఈ లోపే ఈ 9 రోజులలోనే. అయితే ఇంటిమేషన్ ఉన్నదా లేదా అనేమో ఇక నేను పెద్దగా డెప్త్కు లేదు. మొత్తానికైతే ఆ చెట్టు తీసినటువంటి సందర్భంలో ఆ స్థితిలో మాయమైపోయి ఇక లేవి, అవి గల్లంత అయిపోయినవి. అవి ఏం చేయాలి ఇప్పుడు? ఏంది పరిస్థితి? ఈ విషయాన్ని ఎక్కడ కూడా షేర్ చేయలేదు, మర్చిపోయారు. ఇది అది అటే అయిపోయింది, ఇటే అయిపోయింది. వాళ్ళు కార్యక్రమం చేసుకుని ఎక్కడో 3 అన్నదమ్ములు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. అందులో ఈమె పెద్ద కోడలు, ఈమెకే ఎఫెక్ట్ కలిగింది. బాగా హెల్త్ మీద ఇబ్బంది పడడం జరిగింది. సరే, మరి అమ్మ నారాయణ నాగ్ బలి ఇట్లా ఉంటుంది పూజ, మీరు చేసుకోండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. చేయించాము. ఒక 6 నెలల నుండి 10 నెలల వరకు పర్వాలేదు, బాగానే ఉంది. మరలా అదే పరిస్థితి, అదే పరిస్థితి కదా. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే, ఆమె ఏలినాశనంలో ఉంది అనేటువంటి నేను అబ్జర్వ్ చేయలేదు.
ఏలినాడు శనిలో వర్కౌట్ ఆమెకు వాస్తవానికి ఈ పితృదోషాలు అనేటువంటిది పితృదోషాలు అంటే ఏంది? సూర్యుడు శని గాని, శని సూర్యుడు గాని, ఇక కొన్ని గ్రహాలు కలయిక ద్వారా గాని పరస్పరం చూసుకున్నా కూడా ఇది ఏర్పడుతుంది. మనం పూజ చేయగానే గ్రహాలు ఏం మారిపోవు. నేను అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ ఈమె ఆల్రెడీ ధనస్సు రాశి 2016లో ఏలినాడు శని ప్రారంభమైంది. ఆమె జాతకం అయితే శని నీచబడి ఉంది. ఆమె జాతకంలో లగ్నంలో శని మన ఇక్కడ మేషంలో లగ్నం అయింది. లగ్నంలోనే శని ఉండడం జరిగింది. దశ కూడా అదే దశ నడుస్తుంది. విన్నరా? 2.5 సంవత్సరాలు హెల్త్ ప్రాబ్లమ్సే ఉంటాయి ఆమె. విన్నరా? అటు పిమ్మట వేరే గ్రహం ఎంటర్ అయిన తర్వాత కొంత మార్పు అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో మొదటి సంవత్సరంలో మనం చేయడం జరిగింది. కొంత ఒక 8 నెలలు బాగుండడం జరిగింది. మళ్ళా కూడా అదే విధంగా ఉంది. కనుక ఎప్పుడైనా కూడా దశ మహర్దశ మన దశ అంతర్దశ భుక్తి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేటువంటి ఇప్పుడు మీకు గజకేసరి యోగం ఉన్నది. ఏం లాభం? చిన్నప్పుడే అయిపోయిందా లేదా ఇంకేదైనా ఉందా? కనుక మీరు ముందుగా ఈ నారాయణ నాగబలి కానీ ఇలాంటి పూజలు అనేటువంటిది కంటే ముందు ఒకసారి జాతక పరిశోధన చేసుకొని మరి పూజ చేస్తే నాకు యోగం ఉంటుందా, ఓకే నెక్స్ట్ దశ బాగుంది అనుకుంటేనే మనం పూజ చేసుకుంటాం. అర్థమైంది కదమ్మా? అట్లా ఆ విధంగా దాన్ని చూసుకోండి. ఇక ఇంట్లోనే అనుకుంటే వాస్తవానికి గురువు అనుగ్రహం ప్రతిరోజు కూడా గంధము బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతిరోజు. అదే విధంగా మీరు భోజనం చేసేటువంటి సందర్భంలో భోజనాన్ని కూర్చునేటువంటి సందర్భంలో ఒక ముద్ద తీసి పక్షులకు కానీ కాకి కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పెద్దవాళ్ళ యొక్క పేర్లు చెప్పుకొని మీరు ఆ యొక్క సాహిత్య దానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం దక్షిణం వైపుగా కూడా కూర్చొని పెద్దవాళ్ళ అంటే మీ కులానికి తగ్గట్టుగా పెద్దవాళ్ళ పేర్లను చెప్పుకొని చక్కగా కూడా తర్పయామి పేర్లు చెప్పుకొని తర్పయామి ఒక 3 సార్లు నల్ల నువ్వులు నీళ్లు దక్షిణ వైపుగా కూర్చొని తర్పయామిని విడిచిపెట్టండి. ఇదొకటి. విన్నారా? ఇవేవి లేని సందర్భంలో చక్కగా కూడా మీరు ఏదైనా వృద్ధ ఆశ్రమాలు ఉంటాయి కదా, ఆ వృద్ధ ఆశ్రమాలలో ముసలి వారికి ఏమైనా కప్పుకోవడానికి దుప్పట్లు కావచ్చును, వారికి వస్త్రాలు కావచ్చును, ఏవైనా కూడా పంచిపెట్టండి ఇక్కడ. కానీ మీరు ఏదో ఎక్సైట్మెంట్ అయిపోయి ఏదో మీరు మోసపోయేటువంటి ప్రయత్నం కాకండి. ఎందుకంటే అందరము చేస్తున్నాము, పూజలు చేయటం లేదని కాదు, కానీ చెప్తున్నాను. రైట్. ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఒక్కసారి మాట్లాడుకునే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఎవరైనా మన పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా ట్రీట్ చేయనివ్వండి, లేకపోతే మీకు ఆస్తులు ఇవ్వనివ్వండి, ఇవ్వకపోనివ్వండి, ఖచ్చితంగా ఒకవేళ జరిగిపోయిన తర్వాత ఒకవేళ చనిపోయిన వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వీడు పోయాడు, వీడికి ఇంత చేయాల్సి వస్తుంది, ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటే ఎట్లాంటి కర్మ వెనక్కి వస్తుందండి? మనకి జన్మనిచ్చారు, లేకపోతే మన మామగారు ఉన్నారు, మన భర్తకి జన్మనిచ్చాడు అనేది కూడా లేకుండా తిట్టుకునేటటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇది నిజం. ఇందులో ఇది చెప్పడంలో ఎటువంటి భయం లేదు. 100%. మరి ఇట్లా తిట్టుకుంటూ ఒకవేళ చేస్తే ఆ ఆత్మకు ఉండేటటువంటి ఘోష, లేకపోతే అది పరిస్థితి అయితే కర్మ తిరిగి వస్తుందో ఎట్లాంటి పరిస్థితులు అనుభవించాల్సి ఉంటుంది? ఇప్పుడు మీ యొక్క పిల్లలకు ఒక బర్త్డే చేస్తున్నారు, ఏమని చేస్తారు మనసులో? చాలా సంతోషంగా కదా, అంటే మనిషి అక్కడ ఉన్నాడని చెప్పి సంతోషంగా చేస్తున్నారు. వాడు ఉన్న రోజులైతే మీకు ఎంతగా సేవ చేశాడో, లేదా తనకు సంబంధించి ఎట్లాగో పెట్టారా పెట్టలేదా భగవంతుడికి తెలుసు. పెట్టకపోతేనే తిట్లు. ఇప్పుడు ఆస్తి ఇవ్వలేదు, ఈ ఖర్చులు వచ్చాయి, ఇట్లాంటివేవో ఇచ్చినా కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు. రేపటి రోజు అనేటువంటిది ఉంటుంది, మీకు పిల్లలు అనేటువంటి వారు ఉన్నారు, తప్పకుండా ఏదైనా కూడా తిరిగి వస్తుంది. నేను ఇంత తక్కువ వయసులో నేను మీకు చెప్తున్నాను, నాకు ఎంతో అనుభవం అయింది వాస్తవానికి కూడా. కనుక ఎంత సహనంగా ఉంటే ప్రతిదాన్ని నవ్వుతూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళండి అంతే, ఖచ్చితంగా. కానీ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఒకసారి చనిపోయిన తర్వాత ఎలా తిట్టగలుగుతారు ఆ మనిషిని? ఆ మనిషి ఎవరైనా కానీ ఉంటారమ్మా, ఎందుకు ఉండరు తల్లి, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు తప్పు కదా, మడి ఆచారాలు పాటించడం కానీ లేదా ఇంకేదో ఉంటవి. ఈ ఉదయం నుండి ఆచరించేటువంటి సందర్భంలో వీరికి శరీరం సహకరించక కూడా ఉంటుంది, తిట్టుకుంటారు. లేదా ఏమో సచ్చినోడు మంచిగానే చచ్చిండు, నెలకొకసారి మనల్ని చంపుతున్నాడు అని కానీ, లేదా సంవత్సరానికి ఒకసారి అని కానీ. మరొకటి నేను మెయిన్గా ఈ వీడియోలో చెప్పేటువంటిది ఏమిటి అంటే, చనిపోయినటువంటి వారు ఎలాగో వారు కీర్తిశేషులు అయిపోయారు.
వారి పేర్ల మీద పితృదోషం ఉంది అని మిమ్మల్ని ఏదో మభ్యపెట్టడానికి కూడా ఆస్కారం లేదు. నేను ఎక్కువ ఎవరికి చెప్పను. ఏదో కుజదోషమా కాలసర్పదోషం ఇంత మట్టుకే. పితృదోషము మీకు ఈ పని రావటం లేదు. ప్రతి పనికి ఆస్ట్రాలజీలో ప్రతి పనికి ఇక్కడ మనకు ఆన్సర్ ఉంది. ఏది? వృత్తి శనికారకుడు, సంతానము గురువు కారకుడు, మన డబ్బులు చంద్రుడు కారకుడు, ఇవన్నీ ఉన్నవి కదా. ఇవి మీ జాతకంలో ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నవి? నీచబడున్నావా మంచుకున్నావా? అవి చూసుకొని మీరు ముందుకు వెళ్ళ. పితృదోషము అంటే ఉండనివ్వండి. ఇప్పుడు ప్రత్యేకించి యుద్ధము ప్రకటించినట్టుగా దానికోసం మీరు వస్త్రాలు వేసుకొని మీరు వెళ్ళి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విన్నరా? అట్లా. రైట్ అండి, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ్.